బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చాలా అతలాకుతలమైనాయి. ఈ వానల వల్ల, వరదల వల్ల, ప్రకృతి వైపరీత్యంతో వచ్చినటువంటి ఈ బీభత్సం వల్ల ప్రజల జనజీవితం అతలాకుతలమవుతుంది. నానా ఇక్కట్లకు పాలవుతున్నారు. రైతులు, పేదలు, కాలనీవాసులు పూర్తిగా వాళ్ళ ఇండ్లు, వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఆస్తులు కూడా చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క వర్షము 100 సంవత్సరాల లోపల అతిపెద్ద రెండవది అని చెప్పేసి ఇది వినికిడి. ఇంత పెద్ద వర్షానికి ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలు, జంట నగరాల ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఈ వర్షం తాకిడికి తట్టుకోలేక పూర్తిగా అనేక ప్రాంతాలు ఈ రోజున ఆర్డీఎఫ్, సైన్యము మరియు పోలీసులు ప్రమాదంలో ఉన్నటువంటి వారిని తీర ప్రాంతాలకు తరలిస్తున్నారంటే ఇది ఎంత ఆందోళనకరమైన పరిస్థితితో మనము అర్థం చేసుకోవచ్చు. ఈ బీభత్సం వల్ల 16 మంది చనిపోవడం చాలా బాధ కలిగిస్తుంది. చనిపోయినటువంటి